యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాపపడునేమో మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యములు పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. యోవేలు ప్రవక్త ఆనాటి యోధా జనాంగానికి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు ఆ దేశంలో లేవు. కానీ సడన్గా యోధా దేశములో భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు యోధా ప్రజలను మరలా తిరిగి దేవుని వైపు త్రెప్పడానికి, దేవుని వైపు మళ్లించడానికి యోవేలు గారు ఈ యొక్క మాటలను యోధా జనాంగానికి తెలియజేస్తా ఉన్నాడు. మరి 5 రకములైనటువంటి ప్రజలను ఇక్కడ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 2వ వచనంలో పెద్దలారా ఆలకించుడి అని ఆయన పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వది దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి అని చెబుతూ ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా అని చెబుతూ ఉన్నాడు. 3వది మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి అని 3వ రకమైన ప్రజలతో చెబుతున్నాడు. 4వది 11వ వచనంలో సేద్యగాండ్లారా సిగ్గునందుడి, భూమి మీద పైరు చెడిపోయేను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునందుడి. సేద్యగాండ్లు అంటే వ్యవసాయం చేసే రైతులు. 5వదిగా యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునకు పరిచయం చేయవాలారా రోదనము చేయుడి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. వివరించడానికి సమయం లేదు, కానీ 5 రకములైన ప్రజలతో ఈ యోవేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చాయా అని అడుగుతుంటే కింద ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి సమాధానం ఏమి రావడం లేదు. వారు ఏమి చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా జరగలేదు, ఇప్పుడు మాత్రమే జరిగాయి అని వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా దినం వచ్చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఈ 1వ అధ్యాయంలో 15వ వచనం, ఆహా యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పుస్తకములో అతి ప్రాముఖ్యమైన వచనం ఈ 15వ వచనం. యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము,
ఈ దినానికి 2 ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఒకటి, దేవుని నమ్మిన ప్రజలకు రక్షణ కలుగుతుంది. ఎవరైతే దేవుని నమ్ముకోలేదో వారికి శిక్ష కలుగుతుందని ఈ వచనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి యోధా కాలంలో జరిగిన పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంత భయంకరముగా ఉన్నాయి. ఎందుకంటే పొలాలు పండుతూ లేదు, పంట రావడం లేదు. కాబట్టి మత్తులుగా ఉండిపోతున్నారు. ఇందాక చదువుకున్న మత్తులారా మేల్కొని కన్నీరు విడిముడి. మత్తు అనేది అది భయంకరమైన పాపమని ఈ యోబేలు గ్రంథంలో, ఆమోసు గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి భయంకరమైన దినములో యోబేలు ప్రవక్త యోధా జనాంగానికి చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని ఈ ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విన్నాం కదా, చాలాసార్లు దైవ సేవకుల ద్వారా విన్నాం. అయితే ఈరోజు కొన్ని నూతనమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినాలని నేను మీకు కోరుతూ ఉన్నాను. ఇప్పుడైనా ఉపవాసం ఉండి, 1 కన్నీరు విడవాలి, 2 దుఃఖించాలి, మనస్ఫూర్తిగా తిరిగి దేవుని దగ్గరికి రావాలి. చాలా మంది ఉపవాసం ఉంటారు. మంగళవారం ఉంటారు, శుక్రవారం ఉపవాసం ఉంటారు, శనివారం రాత్రి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మరి ఉపవాసం ఉండి ఏం చేయమన్నాడు? ఇక్కడ కన్నీరు గార్చాలి అంటున్నాడు, దుఃఖించాలి అంటున్నాడు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తిరిగి దేవుని దగ్గరకు రండి అని చెప్తా ఉన్నాడు. చాలామంది ఉపవాసం ఉండి మమ్మల్ని స్వస్థపరచండి, మా బాధలు తీసేయండి, మా అప్పులు తీసేయండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, మా పొలము దీవించండి అని శరీర సంబంధమైనటువంటి విషయాల కొరకే ప్రార్థన చేస్తారు. మంచిదే, కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈరోజు ఉపవాసం ఉండి చాలామంది చేయవలసినటువంటి ప్రార్థనలు చేయడం లేదు, వాక్యానుసారమైన ప్రార్థనలు చేయడం లేదు. ఈరోజు నేను ఒకే ఒక మాట నేను మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ఉపవాసం ఉండి మనం ఏమి చేయాలో సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనంలో మనకి చాలా వివరముగా ఇక్కడ రాయబడి ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం, 228వ పేజీ. మొదటి గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను చదివేసాను, ఎలాగే మీరు చూడండి, ఇలాగే చూసి వినాలని మీకు తెలియజేస్తున్నాను. చదివేశాను నేను. ఇశ్రాయేలీలు దేవుని విడిచిపెట్టి అస్తారోతు దేవతలను, బయలు దేవతలను వారు పూజిస్తూ వచ్చారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టేస్తే వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, శత్రువుల చేతికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలీలు శత్రువులు వాళ్ళు చాలా బాధ పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలాగైపోయింది, ఎంత భయంకరంగా అయిపోయింది. దేవుని ప్రజలమై ఉండి మనకు జయము లేదు, మనం ఏం చేసినా ఫలించుట లేదు, మనకి క్షేమం లేదు అని వాళ్ళు ఏం చేశారంటే సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చారు, పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. అయ్యా, మా పరిస్థితి ఏదని చెప్తే, మీరు యెహోవాను విడిచిపెట్టారు, జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని దేవతలకు మీరు మొక్కుతూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి మీకు ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మీరు ఈ దేవతను విడిచిపెట్టి మీరు దేవుని వైపు తిరిగితే
మరలా మీ దేవుడు మీ పక్షముగా కార్యాలు చేస్తాడు అని సమూయేలు పాస్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవతను విడిచిపెట్టి వారు యెహోవాను సేవించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 4వ వచనంలో అంతటి ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి అనే మాట మనం చూస్తాం. అయితే అప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చెప్తాడంటే, మీరందరూ మిస్పా అనే స్థలానికి రండి, అక్కడ యెహోవాకు మీరు ప్రార్థన చేతురు అని వారితో చెప్పినప్పుడు వారందరూ కూడా మిస్పా అనే స్థలానికి వచ్చారు. నీళ్లు చేదారట. మిస్పా అనే స్థలానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారండి? నీళ్లు చేది అంటే కన్నీరు గార్చేది అని అర్థం. ఈరోజు ఉపవాసం ఉండి లేక మామూలు ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన చేసినా మనము ఎలా చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? కన్నీరంటే దేవునికి చాలా ఇష్టం. కన్నీరు ఉన్నంత మాధుర్యము ప్రపంచంలో దేనిలోనూ లేదట. అలా జ్యూసులని అవని ఇవని ఆ పండ్లు ఈ పండ్లు ఎంతో మధురముగా ఉంటాయని చెప్తాం మనం, మంచిదే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కన్నీరు ఉన్నంత మాధుర్యము ప్రపంచములో ఏ ఫ్రూట్స్లో కానీ ఆహారములో కానీ దేనిలోనూ లేదంట. అంటే కన్నీరు అంత మాధుర్యముగా ఉంటుందంట దేవునికి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఎప్పుడు ప్రార్థన చేసినా మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ కన్నీరు దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. ఆ కన్నీరు దేవునికి మన మీద కనికరాన్ని పుట్టిస్తుంది. పాపాత్ముల యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కదా, లోక సువార్తలో ఉంటే చదవక్కర్లేదు. కానీ వచ్చినప్పటి నుంచి యేసు పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంది. యేసు ప్రభు యొక్క పాదాలు ఎలా కడిగింది ఆమె? కన్నీటితో కడిగింది. ఎలా తుడిచింది? అందమైన కురులు. స్త్రీకి అందము తలే. ఆ అందమైన కురులతో యేసు పాదాలు తుడిచేసింది. అందరూ కూడా పాపాత్మురాలు పాపాలు యేసు ప్రభు ముట్టేసుకుంది అంటేసుకుంది చెప్పి అంటుంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, సీమోను, నీవు నన్ను భోజనానికి పిలిచావు కానీ కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. నన్ను భోజనం పిలిచావు కానీ నాకు ముద్దు పెట్టుకున్నావా? ముద్దు పెట్టుకోలేదు అని అడుగుతున్నా. యూదుల ఆచారం ఏంటంటే ఎవరినైనా భోజనానికి పిలిస్తే వాళ్ళు కాళ్ళు కొట్టుకొని నీళ్ళు ఇవ్వాలట. వాళ్ళు వస్తూ ఉండగా వాడిని ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించాలట. దేవుని బిడ్డలారా, ఇదేమి నువ్వు చేయలేదు. ఇదిగో ఈమె ఉందే, వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దు పెట్టుకునుట మానలేదు. తన కన్నీటితో నా పాదాలు కడిగేసింది. తన అందమైన కురులతో నా పాదాలు తుడిచేసింది. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడినవని అక్కడ ప్రభులు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమె కన్నీరు యేసు పాదాలు కడగడానికి ఉపయోగించింది. ఇక్కడ ఇశ్రాయేలీయులు మిస్పా అనే స్థలంలో కూడుకొని వారు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే నీళ్లు చేది అంటే కన్నీరు కారుస్తున్నారు. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది కదా, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును, పిడికడి విత్తనములు చేతపడు ఏడ్చుచు విత్తుతూ పోయేవాడు సంతోషగానంతో పనులు మోసుకుని వచ్చును అని మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తాం.
కాబట్టి ఉపవాసం నుండి వీళ్ళు ఏం చేశారంటే నీళ్లు చేది అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. తర్వాత యెహోవా సన్నిధిని కుమ్మరించి, రెండో మాట ఏమిటండి? ఒకటి నీళ్లు చేదింది, రెండవది కుమ్మరించి. కుమ్మరించి అంటే హన్నమ్మ గారు దేవుని ఆలయంలోకి వచ్చింది. షిలోహులో ఉన్నటువంటి దేవుని ఆలయానికి వచ్చి ఏం చేసింది? తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనిచున్నాను అని సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. కుమ్మరించుట అనగా ఖాళీ చేయుట అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. కుమ్మరించుట అనగా ఖాళీ చేయుట. ఏం ఖాళీ చేయాలి? హృదయములో పగలుంటాయి, కక్షలుంటాయి, ద్వేషములుంటాయి, భేదములుంటాయి, అసూయలుంటాయి, ఎదుటి వారి మీద ఇవన్నీ మనకు కలిగి ఉంటాం. ద్వేషిస్తాం, పగ, కక్ష, అసూయ, కుతంత్రాలన్నీ కూడా ఈ హృదయంలో ఉంటాయి. ఇవి హృదయంలో పెట్టుకుని ప్రభువా నన్ను కనికరించు అంటే దేవుడు కనికరించుడు. హన్నమ్మ గారు తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని దేవునికి ప్రార్థన చేసేది. గమనించాలి. ఒకటి నీళ్లు చేది, ఉపవాస ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో కన్నీరుతో ప్రార్థన చేయాలి. రెండు, కుమ్మరించాలి. ఎవరి మీద అయితే బాధ ఉందో, ద్వేషం ఉందో, కక్షలు ఉన్నాయో, అసూయ ఉందో, భేదములు ఉన్నాయో, ఇవన్నీ కూడా హృదయంలోంచి తీసివేసుకుని దేవునికి ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అన్న కుమ్మరించుకుని ఆత్మను ఖాళీ చేసుకుని ఎవరి మీద పగ లేకుండా తీసేసుకోండి, కక్ష లేకుండా తీసేసుకోండి, ఏ భేదము లేకుండా, ఏ అసూయ లేకుండా, ఏ కుళ్ళు కుతంత్రము లేకుండా, ఏ స్వార్థము లేకుండా అన్నీ కూడా హృదయంలో నుండి ఖాళీ చేసేసుకుని అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడి విన్నాడు. దేవుడికి స్తోత్రం. మూడవది దేవుని పెట్టారా ఇక్కడ మనం చూస్తాం. ఆ దినము ఉపవాసం ఉంది. మూడవది ఏం చేయాలట? ఉపవాసం ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము ప్రతి వారము ఒక పూట ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అనుంది. పవర్ అంటే శక్తి, ఫాస్టింగ్ అంటే ఉపవాసం. అంటే ఉపవాసము చాలా శక్తివంతమైనది అర్థం. ఉపవాస ప్రార్థన చాలా పవర్ఫుల్. ఇంగ్లీష్లో కూడా ఇంకొక మాట ఉంటుంది, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ ప్రాబ్లం అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ ప్రాబ్లం. అంటే ఉపవాస ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఒక తాళపు చెవి లాంటిది. ఇప్పుడు కప్పేసేసేవాడి ఇంటికి తాళం కప్పేసి దానికి ఏం తీస్తే ఓపెన్ అవుతుంది? చెవి, తాళపు చెవి పెట్టి తిప్పితే ఓపెన్ అవుతుంది. తాళం చెవి పెట్టకుండా ఓపెన్ అవ్వదు కప్ప. ఈరోజు మన ప్రతి సమస్యకు పరిష్కారం కావాలి అంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితం. ప్రతి ఉపవాస ప్రార్థన మన సమస్యకు పరిష్కరించే ఒక తాళపు చెవి లాంటిది అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఒకటి, నీళ్లు చేదరు, కన్నీరు ఉండాలి ప్రార్థనలో. రెండు, హృదయాన్ని లేక ఆత్మను కుమ్మరించుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. ఇతరుల మీద పగ పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. స్వార్థం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. పగలు కక్షలు పెట్టుకుని లోపల హృదయములు పెట్టుకుని ప్రభువా అంటే దేవుడు ఆలకించుడని బైబిల్ చెబుతుంది. ఖాళీ చేసేయాలి, ఏ చెత్త ఉండకూడదు. మూడోది ఏం చెప్పాడంటే
ఉపవాసం ఉండాలి. మరి ఉపవాసం ఉండి ఏమని చెప్పాలి? దేవునికి నన్ను దీవించు అని చెప్పాలా? నన్ను ఆశ్రయించు అని చెప్పాలా? నాకు స్వస్థత కలుగు చేయని చెప్పాలా? అలాంటివి ఏం చెప్పలేదు. ఇక్కడ ఇశ్రాయేలు ఉపవాసం ఉండి ఏమని ప్రార్థన చేశారండి? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అది ఈరోజు చాలా మంది ఉపవాసం ఉండి నన్ను దీవించు, నా బిడ్డలు దీవించు, నా గొర్రెలు దీవించు, నా మేకలు దీవించు, నా ఆవును దీవించు, నా పొలాలు దీవించు, నా బిడ్డలు దీవించు అని అదే ప్రార్థన చేస్తాం తప్ప అసలైన ప్రార్థన ఇక్కడ చెప్పాడు. ఇశ్రాయేలు చేశారు. ఉపవాసం ఉండి వాళ్ళు దీవించండి, వీళ్ళు దీవించండి, అది కాదు ప్రార్థన. ఉపవాసం ఉండి మేము నీ దృష్టికి పాపాత్ములమని ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉందండి, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అది అతిక్రమం దాచిపెడితే మనం వర్ధిల్లము. దోషములు లేక పాపములు మనం కప్పేసుకుని దాచిపెట్టేసుకుని ప్రభువారు పిలిస్తే దేవుడు వర్ధిల్లం చేయడు. ఆ అతిక్రమములను ఒప్పుకొని నేను పాపము చేశాను, దోషము చేశాను, అపరాధము చేశాను, నీ దృష్టికి నేను పాపము చేశాను అని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటాం. తప్పిదములు దాచుకుంటే దేవుని బిడ్డలారా కీడులో పడిపోతాం. ఎవరైతే తప్పిదాలు దాచేసుకుంటారో కీడులో పడతారు. ఆ తప్పిదం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతారని చెప్పి రాయబడింది. దాచుకుంటే కీడులో పడిపోతాం, ఒప్పుకుంటే కనికరించబడతామని చెప్పి రాయబడింది. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవా నీ దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అలాగా దేవుడు వారి పాపములను క్షమించి వారికి మరలా ఆయన తోడుగా ఉన్నాడు, వారికి విజయం ఇచ్చాడు. ఈరోజు మీరేమన్నా అనుకోవచ్చు, నేనే పాపము చేయలేదంటావా? నేనే పాపం చేయలేదని అంటావా? పాపం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వ్యభిచారం ఒకటే పాపం అనుకుంటారు. ఆ వ్యభిచారం కంటే ఘోరమైన పాపాలు బైబిల్ ఎన్నో రాయబడ్డాయి. ఆ వ్యభిచారం కంటే భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేస్తాను, ఎవరైనా చదివి నాకు త్వరగా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ త్వరగా నాకు సహాయం చేయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చాలు. ఏది పాపం అండి? ఏది పాపము? ఆజ్ఞను అతిక్రమించడం పాపం. అంటే అవిధేయత పాపం. దేవుడు చేయొద్దన్నాడు, అది చేశాం, అదే అవిధేయత. ఏమంటే అర్థమైందన్నమాట? అన్నమాట అర్థమైందా? అవిధేయత పాపం. అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తున్నాం, అదే పాపం. దేవుడు చేయమన్నవి చేయకపోవడం అది పాపం. ఆజ్ఞను అతిక్రమించుటనగా అవిధేయత పాపము. రెండవది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం. ఏది పాపం అంట? ఎలా చూడండి, మీరు బైబిల్ తిరగక్కర్లేదు, వినేస్తే మీకు అర్థమైపోతుంది. ఏది పాపం? ఒకటి అవిధేయత పాపం. చేయవద్దన్న పని ఖచ్చితంగా చేస్తే అది అవిధేయత, అది పాపం. 2 మేలైనది చేయనిరుగు అలాగూ మేలు చేయకపోతే అది పాపం. అర్థమైందండి? ఒక వ్యక్తికి మేలు చేయాలని మనకు తెలుసు,
మనం మేలు చెయ్యం ఎదుటి వ్యక్తి. మనం మేలు చేస్తే వాడు నాకంటే ఎదిగిపోతాడు, నాకంటే పైకి వెళ్ళిపోతాడు, నాకంటే గొప్పగా దీవించబడిపోతాడు అని మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యం. ఆ ఎదటి వ్యక్తికి మేలు చేయాలని తెలిసి కూడా అలా మేలు చేయకపోతే అది పాపమని దేవుని వాక్యము సెలవిస్తాం. దేవుని బిడ్డలారా, మూడవది యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం, మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:17. యోహాను గారి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17. సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. సకల దుర్నీతి పాపం అని దేవుని వాక్యం సెలవిస్తాం. దుర్నీతి అంటే చెడ్డ నీతి. మన నీతి ఎలా ఉందంటే దేవుని ఎదుట యెషయా గ్రంథం ఉండదు కదా, మన నీతి మురికి గుడ్డతో సమానమని యెషయా గ్రంథంలో చెప్పాడు. సకల దుర్నీతి అంటే చెడ్డ నీతి. మంచి నీతి ఉంది, చెడ్డ నీతి కూడా ఉంది. దేవుడు నమ్ముకోకపోయినా కొంతమంది ఏదో బట్టలు ఇచ్చి, లేదా డబ్బులు ఇచ్చి, ఆహార పదార్థాలు ఇచ్చి, ఏమండి, లేకపోతే ఏదేదో సహాయం చేస్తే వాళ్ళు ఏమంటామండి, అబ్బా ఎంత నీతిమంతుడు అని చెప్తా ఉంటారు. లోకరీతిగా నీతిమంతుడు తప్ప అతను దేవుడు నీతిమంతుడు కాదు. లోకరీతిగా నీతిమంతుడు, కానీ దేవుడు ఆధ్యాత్మిక నీతిమంతుడు కాదు. సకల దుర్నీతి అంటే చెడ్డ నీతి అంతా కూడా పాపమే. 4వది, ఎవరైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడతారో అది పాపం. మత్తయి సువార్త 12:32, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడకూడదు. దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి విరోధముగా మాట్లాడకూడదు. నా కోసమే చెప్పాడు. ఏ విశ్వాసం నా కోసం చెప్పేసింది. అందుకని ఈరోజు మాస్టర్ గారు ఇలాగ చెప్పేశాడు. ఆవిడ చెప్పకపోతే పాస్టర్ గారు నా కోసం తెలియదు కదా. ఇదిగో ఈ పక్క సువార్తమ్మ, ఇదిగో నేను సొంతదాగుతున్నానని అతను సీరియస్ అవుతుంది చెప్పి పాట గారు చెప్పేస్తే ఈరోజు పాస్టర్ గారు ఇలా చెప్పాడు. అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు తప్ప పాస్టర్ గారు మనిషి కాదండి. మనుష్య కుమారునికి విరోధముగా అంటే యేసు ప్రభువుకి విరోధముగా మాట్లాడితే పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ దేవుని విరోధముగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు. 5వది, మనకు విశ్వాసము లేకపోవుట పాపం. రోమాపత్రిక 14:23లో, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసమూలము కానిది అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. విశ్వాసం లేకపోవుట పాపమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వ్యభిచారం ఒక్కటే పాపం అని మనం అనుకుంటాం, కానీ ఇన్ని పాపాలు ఉన్నాయి. కాబట్టి గమనించాలి దేవుని బిడ్డ. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఇన్ని పాపాలు చేస్తూనే ఉన్నాం. అబద్ధం కూడా పాపమే. అబద్ధం ఆడితే ఎక్కడ ఉంటారన్నాడు దేవుడు. అబద్ధం ఆడేవారు అగ్ని గంధకాలతో మండే గుండములో పడవేయబడుతుంది. ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. అబద్ధం ఆడేవారు కూడా అగ్ని గంధకాలతో మండే గుండములో పడిపోతారు, వెళ్ళిపోతారు. అబద్ధం కూడా పాపమే. అంతేకాకుండా చేయరాని కార్యాలు చేస్తారు కొంతమంది. లేవియా కాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, లేవియా కాండము
4వ అధ్యాయము 2వ వచనం. ఆజ్ఞానుకృత్యము పాపమా. చదవండి. ఇట్లను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరని కార్యములు చేసి పాపి అయిన ఎడల చాలు చేయరాని కార్యములు చేయడం పాపం అంట. ఏది చేయాలో అదే చేయాలి తప్ప చేయరని కార్యాలు మనము చేయకూడదు. క్రైస్తవులమైన మనము ఏం చేయకూడదు? త్రాగుడు తాగకూడదు, వ్యభిచారించకూడదు, జాగ్రత్తం చేయకూడదు, చుట్టలో బిడ్డలు తాగకూడదు, బూతులు ఆడకూడదు, ఎవరి సీరియల్ చూడకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు. ఇవి చేయని కార్యాలు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఎదుటి వాడు పూచిక పొల కూడా తీసుకోకూడదు. ఇవి చేసే కార్యాలు కాదు క్రైస్తవులు. ఎదుటి వాడు దూషించకూడదు, ఎదుటి వాడి మీద నిందలు పలకకూడదు, అవమానించకూడదు, సిగ్గుపరచకూడదు. ఎవడైనా చేయని కార్యాలు చేస్తే అది పాపమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇన్ని పాపాలు మనకు ఉన్నాయి. చూడండి, రోమాపత్రికలోనే 2:16 అనుకుంటున్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 16 యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. చూసారా, ఆఖరిగా ఏంటంటే రహస్యంగా మాట్లాడుకోవడం పాపం. చాలా మంది పక్కకి వెళ్ళిపోయి రహస్యంగా మాట్లాడుకుంటారు. రహస్యంగా ఎవరైతే మాట్లాడుకుంటారో అది పాపం. ఇలా చూడండి, నేను ఒక మాట చెప్తాను. మనం ఇద్దరమే ఉన్నాం, ఎమ్మెల్యే గారు నేనే ఉన్నాం. మన మధ్యలో పాస్టర్ గారు లేరు, లేకపోతే ప్రదీప్ లేడు, ఎమ్మెల్యే గారు నేనే ఉన్నాం. మేమిద్దరం మా మధ్యలో లేని పాస్టర్ గారి కోసం మాట్లాడకూడదు, మా మధ్యలో లేని ఆ ప్రదీప్ కోసం మాట్లాడకూడదు. ఒకవేళ మంచి మాట్లాడితే పర్వాలేదు, మన మధ్యలో లేని వ్యక్తి కోసం చెడుగా మాట్లాడితే అది పాపమని ఈ వచనం తెలియజేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము తెల్లవారితో ఎన్ని పాపాలు చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాపాలే. కీర్తన సంఖ్య 19:13 ఉంటుంది. దావీదు అంటాడు, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము. అయ్యా, నీ సేవకుడైన నేను ఏ పాపములో పడకూడదు? దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము. వాటిని నన్ను యాలని. ఏ సేవకుడు కూడా, ఏ సేవకురాలు కూడా పాపములో పడిపోకూడదు. దావీదు అంటున్నాడు. దావీదు కూడా ప్రవక్తే, దావీదు కూడా దేవుని ప్రవక్త. ఈ ప్రవక్త దావీదు ఏమంటే, అయ్యా నీ సేవకుడనైన నేను, ప్రవక్తనైన నేను, కాపరి నేను, ఒక సంఘానికి కాపరిగా ఉన్నటువంటి నేను, లేకపోతే ఇశ్రాయేలుకు ఒక అధికారిగా ఉన్నటువంటి నేను ఏ పాపము చేయకుండా నన్ను ఆపేనాయనా, ఏ పాపము నన్ను ఏలనీయకూడదు అని దావీదు సెలవిస్తాడు. దురాభిమానం అంటే చెడ్డ అభిమానము కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసము ఏం చేయాలి? నీళ్లు చేయాలంటే కన్నీరు గార్చాలి. కన్నీరు దేవునికి కనికరం పుట్టిస్తుంది. కన్నీరు దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. చూడండి, పిల్లోడు ఏడిస్తే, పిల్లో ఏడిస్తే తల్లి తట్టుకోగలరా? పసిపిల్లలు ఏడిస్తే, లేదా ఈ వయసులో వచ్చిన పిల్లలే వాళ్ళు చాలా బిగ్గరగా ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత తరలిపోతారండి. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ మీద కనికరం పడతారు తల్లిదండ్రులకి. దేవుడు కూడా అంతే. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మన మీద దేవునికి కనికరం పడుతుందట. దేవుని హృదయం కరిగిపోయి అప్పుడు మనం ఏమైతే అడుగుతున్నామో వాటిని దేవుడు ఇస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి,
ఉపవాసం ఉండి ఈరోజు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, స్వస్థపరచండి. ఇది కాదు ప్రార్థన. మేము పాపాత్ములమని ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడని కీర్తన గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. 2 మాటలను చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డ, ఈరోజు ఎజ్రా ఒక శాస్త్రిగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిగా ఉన్నాడు. ఎజ్రా ఆయన ప్రవీణుడు, ధర్మశాస్త్రములో ఎంతో పట్టు కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలిసిన? ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. దేవునికి స్తోత్రం. ఎజ్రా శాస్త్రి గారు ధర్మశాస్త్రాన్ని అనేకులకు బోధించిన వాడు, దేవుని ప్రజలకు బోధించిన వాడు. ఏం చేస్తున్నాడండి? ఏడ్చుచు వస్తున్నాడట. దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపము ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక దైవజనుడు, ఒక శాస్త్రి, ఒక ప్రవక్త, ఒక నాయకుడు దేవుని మందిరం ఎదుటికి వచ్చి నేను పాపిని ప్రభువా అని పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. నాలో పాపం లేదు అనడానికి ఈరోజు ప్రపంచంలో ఎవరికి రైట్స్ లేవు. యేసుప్రభువు ఒక్కడే పాపం లేనివాడు. రక్షించబడిన కూడా మనం ఏమై ఉన్నామండి? రక్షించబడినా బాప్తిసం పొందినా కూడా మనం పాపాత్ములమే. ఇప్పుడు చెప్పాను కదా, అబద్ధం ఆడతలేదా, సినిమా చూస్తలేదా, సీరియల్ చూస్తలేదా, తాగుతలేదా, బూతులు ఆడతలేదా, రహస్యంగా మాట్లాడుకోవడం లేదా, దేవుని మీద తిరుగుబాటు చేయలేదా? ఏమండి మనకి అవిశ్వాసం లేదా? కొన్ని సమయాల్లో అవిశ్వాసానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి ఎంతటి వారికి మేలు చేయలేకపోతున్నది పాపం కదా, చేయలేని కార్యాలు చేస్తున్నది పాపం కదా. ఈరోజు మనం బాప్తిసం పొందినప్పటికీ ఇంకా పాపంలోనే ఉన్నాం. మంగళవారం చర్చిలోకి వచ్చి ప్రభువా నేను పాపిని అని హృదయపూర్వకం ఒప్పుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడండి. నెహెమ్యా గ్రంథంలోనే 9వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మాట చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదలు చదువుతాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చేది. ఇశ్రాయేలీయులు అన్యజనులో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చింది. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయించు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఇక్కడ ఈ నెల 24వ దినమందు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారట, గోనెపట్టు కట్టుకున్నారట, తల మీద ధూళి పోసుకున్నారట. ఇశ్రాయేలీయులు ఎక్కడి నుంచి వేరయ్యారండి? అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపము, తమ పితరుల పాపములు ఒప్పుకున్నారట. ఎక్కడి నుంచి వేరయ్యారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు అన్యజనుల్లో నుండి, విగ్రహారాధికులలో నుండి ప్రత్యేకముగా వచ్చేసారండి. వాళ్ళతో కలవలేదు, వాళ్ళతో సహవాసం లేదు వీళ్ళకి. దేవుని ప్రజలకు అన్యజనుల్లో నుండి ప్రత్యేకముగా వచ్చేసారు. మన దేవుడు ఎవరండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక
ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త 7:26 రాయబడి ఉంది. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని హెబ్రీ గ్రంథకర్త 7:26 చెప్పాడు అన్నమాట. మన యేసు ప్రభు ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈరోజు మనం అన్యులతో కలిసిపోకూడదు, విగ్రహారాధికులతో కలిసిపోకూడదు, ప్రత్యేకముగా ఉండాలి. అంతేకాకుండా ముగిస్తున్నారు. ఏం చెప్పారంటే వాళ్ళు పాపములు ఒప్పుకున్నారు. ఒక జాము సేపు తామున్న చోటనే ధర్మశాస్త్ర గ్రంథం చదివారట. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకుని దేవునికి నమస్కారం చేశారట. నేను ముగించేస్తా ఉన్నా. ఒక జాము సేపు ధర్మశాస్త్రం చదివారట. ఒక జాము సేపు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేశారట. ఒక జాము అంటే ఎన్ని గంటలు అండి? ఒక జాము అంటే ఎన్ని గంటలు? ఒక జాము అంటే ఎన్ని గంటలమ్మా? ఒక జాము అంటే 3 గంటలు. రాత్రిలో 4 జాములు ఉంటాయి. ఒక రాత్రిలో 4 జాములు. మత్తయి సువార్త ఉంటుంది కదా, యేసు ప్రభు రాత్రి 4వ జామున సముద్రం మీద నడిచి వస్తుంటే శిష్యులు ఏమైపోయారు? భూతం అనుకుని భయపడిపోయారు. రాత్రి 4వ జాము. రాత్రిలో ఒక రాత్రిలో 4 జాములు ఉంటాయి. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు తెలుసా? రేయి మొదటి జాము ఎప్పుడు తెలుసండి? సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము. మొదటి జాము అంటే తెల్లవారి 3 గంటలకు కాదు. రేయి మొదటి జాము అంటే సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము. 9 నుండి 12 గంటల వరకు రెండవ జాము. 12 నుండి 3 గంటల వరకు మూడవ జాము. 3 గంటల నుండి 6 గంటల వరకు 4వ జాము. ఇలా వాక్యాలు గంటగా తెలిమే రాస్తాడు. నీవు లేచి రేయి మొదటి జాము నీ పసిపిల్ల ప్రారంభం వరకు తాగుతాడు చేతులు ఎత్తము. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల 9 గంటల వరకు. అంటే నీ పిల్లల వరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి? నా పిల్లకు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడో వీలు కుదిరినప్పుడు కాదు. సాయంత్రం 6 గంటల 9 గంటల లోపు దేవుని వాక్యం బట్టి జ్ఞాపకం చేస్తున్నా. 6 నుంచి 9 గంటల లోపు నీ పసిపిల్లల ప్రాణము కొరకు, ఇదిగో చిన్నపిల్లలు లేదా యవనస్తులే కావచ్చు, దేవునికి ఇచ్చిన పిల్లల కొరకు ఆ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు అదే సమయాన్ని పాటించాలి. బైబిల్ పండితులు ఈ జాములకు పేరు పెట్టారు. 6 నుంచి 9 వరకు మొదటి జాము కదా, దానికి ఏమన్నారంటే సర్పజాము అన్నారు. సర్పజాము అంటే పాములు తిరిగే జాము అని. సాయంత్రం 6 నుండి 9 వరకు. 9 నుంచి 12 వరకు రెండవ జాము. దానికి ఏం పేరు పెట్టారంటే జారజాము అన్నారు. జారజాము అంటే ఒకటి ఏం చేస్తాడంటే భార్య ఉంటుంది కానీ ఇంకొక ఆవిడతో లింకెట్టుకుంటాడు కదా, పిలిచారు. చెన్నీళ్ళు పెద్దలు అంటారు కదా, జారజాము అంటారు. అంటే వాడు ఎన్ని గంటలకు వెళ్తాడు? 9 గంటలకు వెళ్తాడా? తప్పు చేసేవాడు, పాపం చేసేవాడు ఎప్పుడు వెళ్తాడు? అర్ధరాత్రిలో అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరు లేకుండా వెళ్తారు. జారజాము అన్నారు. 12 నుండి 3 గంటల వరకు ఏ జాము తెలిసిన? భూత జాము అన్నారు. దెయ్యాలు తిరిగే జాము అన్నారు. 3 నుండి 6 వరకు దూత జాము అన్నారు. దేవునికి స్తోత్రం. దూత జాము అంటే దేవుని దూతలు దర్శించే జాము అంట. ఈరోజు మనం ఎప్పుడు లేవాలి? 3 గంటలకైనా, లేకపోతే కనీసం 4 గంటలకైనా, 4:30కైనా లేచి ప్రార్థన చేస్తే దేవుని దూతలు ఆ సమయంలో సంచరిస్తాయట. ఎవరైతే మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి ఆ దూతలు తీసుకుపోతాయట. 3 నుండి 6 గంటల వరకు దేవుని దూతలు సంచరించే జాము దూత జాము అన్నారు. మన ప్రార్థనలను కూడా దేవుని దగ్గర పట్టుకెళ్ళిపోతారు దూతలు. దేవుడు ఆ ప్రార్థన జవాబిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి,
ఉపవాసం ఉండి కన్నీరు విడవాలి, దుఃఖపడాలి, మనస్ఫూర్తిగా రావాలి. ప్రాముఖ్యముగా మేము పాపాత్ములమని ఒప్పుకోవాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పి పౌలు గారు కొన్ని 11వ వాక్యం చెప్పాడు. అలాంటి వ్యక్తి ఎవరు తెలిసిన? పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు దేవుని. కాబట్టి నాలో పాపం లేదని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. అది యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నేను బాప్తిసం పొందినా, మీరు బాప్తిసం పొందినా ఏదో పాపం చేస్తూనే ఉన్నాం, ఏదో మోసం చేస్తూనే ఉన్నాం, ఏదో అన్యాయం చేస్తూనే ఉన్నాం, అబద్ధాలు మాట్లాడుతున్నాం, లేనిపోని మాటలు మాట్లాడుతున్నాం, రహస్యంగా మాట్లాడుకుంటున్నాం, విశ్వాసం అని ఉండడం లేదు. ఏదో బాధ్యత వస్తే ఆ పోగొట్టుకోవడానికో, ఆ చేతికో నడుకో ఎక్కువ ఏదో గట్టి చేసుకుంటాం, ఏదో అక్కడికో ఇక్కడికో ఏదో ముహూర్తం కూడా వెళ్ళిపోతాం. అది అవిశ్వాసం, అది పాపం కదా. చేయని కార్యాలు చేస్తాం ఈరోజు. వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో దేవుడు వారిని కనికరిస్తాడు. ఆయన ప్రతి ఘోర పాపిని క్షమించేది. కాబట్టి ఉపవాసం నుండి మనము ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే, నీ దృష్టికి నేను పాపిని ప్రభువా అని మనం చెప్పాలి. యోబు అది చెప్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా తిరిగిన ఎత్తుకు రండి. ఇదే యెహోవాకు. మన దేవుడు ఎవరండి? కరుణ వాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు ఉన్నాడు. ఆయన చేస్తానన్న కీడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన చేస్తానన్న కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడట. పాపం ఒప్పుకుంటే ఆయనే పశ్చాత్తాపడతాడట. అప్పుడు ఆయన మనకు దీవెనలు అనుగ్రహిస్తాడని యోబులు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే మొదటగా దేవుని స్తుతించి, ప్రభువా నేను పాపిని. చర్చిలోకి ఎంత వచ్చారు కదా, పరిసయ్యుడు సొంకరి. ఎవరండి? పరిసయ్యుడు సొంకరి. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడు? వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నేను దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, వ్యభిచారం చేయలేదు, బూతు రాలేదు, నేనే పాపం చేయలేదు అని చెప్పి తను గొప్పగా చెప్పుకున్నాడు. కానీ వెనకాల వచ్చాడు సొంకరి. ఎక్కడున్నాడు? అక్కడ దూరంగా నిలబడి ఉన్నాడు. నిలబడి ఆకాశం వైపు కొల్లెత్తడానికి ధైర్యం సరిపోకుండా తలదించుకొని గుండె బాదుకుంటూ, పాపి నేను నన్ను కరుణించు అని అంతే. ఆ చిన్ని ప్రార్థన. పరిచయడేమో ఎంత ప్రార్థన చేశాడు, సొంకరేమో ఎంత ప్రార్థన చేశాడు. ఆ కిందనే ఏమంటే తెలిసిన, ఈ సొంకరి పాపములు క్షమించబడిన వాడై ఈ పరిశీలన కంటే సొంకరి నీతిమంతుడై తీర్చబడి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. ఎవరి ప్రార్థన విన్నాడు? ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఏ పాపం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, నేను అందలాంటి మనుషుని కాదు, అందలాంటి ప్రజలను కాదు, నేను అందలాంటి మగోడు కాదు నేను అన్నాడే. ఆ ప్రార్థన ఆలకించలేదు. ఎవరి ప్రార్థన విన్నాడు? నేను పాపం చేశాను ప్రభువా, నన్ను కరుణించునైనా అని చిన్ని ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించి అతని పాపం క్షమించి దేవుని సన్నిధిలో మందిరంలో నుండి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మర్చిపోకూడదు, నేను పాపిని ప్రభువా క్షమించునైనా అడిగితే ఖచ్చితంగా క్షమించి నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.